గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీస్ అడ్డా. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా ఇలా నేను కెమెరా ముందుకు వచ్చి మీకు చెప్పి అన్ని వ్లాగ్స్ అలా ఏయో ఒకటి చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు కదా రీజన్, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ నాకు కొంచెం కుదరలేదు కాదులే, బేసిక్గా కొంచెం బద్ధకం ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. సో నేనే కొంచెం అలా ఒక రెస్ట్, నాకు నేను ఇచ్చుకున్న ఒక రెస్ట్ అనుకోండి అది. అప్పట్లో కూడా కొంచెం షాపింగ్ అలా చేసినవి తీసి పెట్టాను, మీరు ఎంజాయ్ చేశారు, మంచిగానే వచ్చింది ఫీడ్బ్యాక్ షాపింగ్ వాటికి కూడా. అండ్ ఇవాళ వీడియోలో ఏంటో చెప్పబోయే ముందు కింద రెడ్ కలర్లో సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి, కొంచెం కూడా డిలే ఉండకుండా. నేను వీడియోస్ పెట్టగానే మీరు మొత్తం చూసేయచ్చు. అండ్ చాలా న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు, సో హ్యాపీ ఫర్ మీ. ఐఎమ్ నియర్ టు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను మెల్లమెల్లగా. ఇట్స్ ఓకే, ర్యాపిడ్ గ్రోత్ నాకేం అవసరం లేదు, స్టెప్ బై స్టెప్పే కావాలి, కాకపోతే ఇంకొంచెం స్పీడ్ కావాలి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కంటెంట్ ఉన్నప్పుడు షేర్ చేస్తే నాట్ ఏ ప్రాబ్లం కదా. సో అండ్ ఇవాళ వీడియో వచ్చేసి, ఇప్పుడు నేను నా ఓల్డ్ వీడియోస్ అన్ని గ్రాఫ్ తీసుకుంటే స్కిన్ క్రాఫ్ట్ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు జనాలు. ఐ మీన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దే వాంట్ అబౌట్ స్కిన్ క్రాఫ్ట్ అనమాట. సో స్కిన్ క్రాఫ్ట్ మీద ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియో ఇట్స్ ప్యాకేజ్ ఓపెనింగ్ ఎలా వస్తుంది, బాటిల్స్, దాని మీద ఒక వీడియో చేశాను. సెకండ్ వీడియో వచ్చేసి నా 15 డేస్ ఏమంటారు అది, ఆ 15 డేస్ నేను యూస్ చేసినాక హౌ ఐ ఫీల్ అనే దాని గురించి ఒక చిన్న వీడియో చేశాను. 15 డేస్ చేసిన దాని గురించి ఆ వీడియో అనమాట. అండ్ కస్టమైజేషన్ ఉంది అనే దానికి ఒక చిన్న ప్రూఫ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఆ వీడియో కింద కూడా నాకు చాలా డౌట్స్ అనేవి చాలామంది పోస్ట్ చేస్తున్నారు. నేను అక్కడ రిప్లై ఇచ్చి అది అర్థమైందో లేదో నేను తెలుసుకొని అలా కొంతమంది పెట్టగలుగుతున్నారు, చాలామంది పెట్టలేకపోవచ్చు కదా, వాళ్ళకు కూడా డౌట్స్ ఉండుండొచ్చు ఇది ఇలా వర్క్ అవుతుందా లేదా అనేది. సో నేను సమ్ డౌట్స్ నేను ర్యాండమ్ పిక్ చేస్తాను, ర్యాండమ్ పిక్ కాదు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ స్కిన్ క్రాఫ్ట్ అనుకోండి. నేను ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు, వీడియో చేస్తున్నాను అలా అనుకోవచ్చు. నన్ను ఎక్కువ అడిగిన క్వశ్చన్స్కి నేను ఈ వీడియో ద్వారా అందరికీ ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అందరికీ ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. కొంతమంది నన్ను హెయిర్ కూడా ట్రై చేయండి అన్నారు. హెయిర్ మీద నేను అంతా ఎక్స్పెరిమెంట్స్ చేయలేను, నేనే చాలా ఫాలింగ్ స్టేజ్లో ఉన్నాను. సో నేను హెయిర్ కట్ చేయడానికి కూడా అదే రీజన్. వై అనేది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఫస్ట్ స్కిన్ క్రాఫ్ట్ ఫేస్ మీదైతే నేను చెప్పగలను అనమాట, బికాజ్ నేను యూస్ చేస్తున్నాను, నా కజిన్స్ యూస్ చేస్తున్నారు. సో నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను మీకు రివ్యూ అనేది ఇచ్చాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు రివ్యూ కాదు, క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, జెండర్ ఎవరైనా యూస్ చేయొచ్చా? జెండర్ అనేది ఎవరైనా యూస్ చేయొచ్చు స్కిన్ క్రాఫ్ట్. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, చూసి నాకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద పెట్టండి. నేను పెట్టిన డౌట్సే మళ్ళీ నన్ను అడగద్దు. కొంతమంది అలా కూడా రిపీట్ చేస్తారు, వీడియో స్కిప్ నొక్కేసి చూసేసి ఆల్రెడీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైనా యూస్ చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా యూస్ చేయొచ్చు. ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా యూస్ చేయొచ్చు. జెండర్ జెండర్ ఇక్కడ మ్యాటర్ కాదు, ఇది అందరికీ, మేల్ ఫీమేల్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్స్ డిఫరెంట్ అయిపోతాయి, మేల్ అయితే వేరు, ఫీమేల్ అయితే వేరు క్వశ్చన్స్ అయిపోతాయి. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ మనకు వచ్చిన ప్రోడక్ట్స్ మన హస్బెండ్స్కి యూస్ చేయడం అలా చేయకూడదు. సో కస్టమైజేషన్ అన్నప్పుడు మనం వాళ్ళకు కూడా సపరేట్గా తెప్పించేయాల్సిందే. అండ్ మన పొదుపు కదా, మన పొదుపుకి అలా అనిపిస్తుంది, మనం అయ్యే వస్తాయిలే, మనం ఆయనకి కూడా పూస్తే సరిపోయేది కదా, మళ్ళీ డబ్బులు పెట్టాలా అనిపిస్తుంది. నో, కస్టమైజేషన్ అన్నప్పుడు ఏదో కొంత ఉంటుంది, ఫుల్ ఉండకపోవచ్చు, బట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. సో కస్టమైజేషన్ ఉన్నప్పుడు ప్రిఫర్ వాళ్ళకు కూడా సపరేట్గా కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, బాగా అడిగిన క్వశ్చన్, ఎన్ని మంత్స్ యూస్ చేయాలి? ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా ఇన్ని మంత్స్ యూస్ చేసి ఆపేయండి అనేది ఎక్కడా ఉండదు, ఏ బ్యూటీ ప్రోడక్ట్కైనా ఉండదు. మనం యూస్ చేస్తున్నంతకాలం ఆ రిజల్ట్స్ మనకు ఉంటాయి, మనం యూస్ చేయడం ఆపేస్తే రిజల్ట్స్ అన్నీ పోతాయి. అది స్కిన్ క్రాఫ్టే కాదు,
ఎనీ అదర్ బ్యూటీ ప్రొడక్ట్స్, ఏ బ్యూటీ ప్రోడక్ట్ అయినా అంతే, యూస్ చేసినంత కాలం ఆ రిజల్ట్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే యూసేజ్ మనకి స్కిన్ మొత్తం మనకు నచ్చినట్టుగా ప్రిపేర్ అయిపోయింది అన్నప్పుడు ఏంటి అంటే యూసేజ్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు. ఐ మీన్ డైలీ రాసేది 2 days వన్స్, మనకి ఇంకా బాగా మనం ఓకే మన స్కిన్ ఫుల్ వెల్గా ప్రిపేర్ అయిపోయింది అన్నప్పుడు ఐ థింక్ సో 3 daysకి వన్స్, వీక్లీ ట్వైస్, వీక్లీ థ్రైస్ అలా చేసుకోవడమే. కానీ కంప్లీట్లీ స్టాప్ చేసేస్తే రిజల్ట్స్ అలానే ఉండిపోతాయి అనేది ఏ బ్యూటీ ప్రోడక్ట్ ఉండదు. సో అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు 3 months వాడేస్తే నా ప్రాబ్లం అంతా సెట్ అయిపోతుంది, నేను ఇంకా ఆపేయచ్చు, అలాంటిది ఏమి ఉండదు. మనం నీకు ఎప్పుడు దాకా కావాలంటే అప్పుడు దాకా యూస్ చేసుకుంటూ ఉండటమే. నేను చదివిన దాని ప్రకారం ఏంటి అంటే యూస్ చేయటం ఆపేసిన తర్వాత, ఐ మీన్ ఫ్రీక్వెంట్లీ యూస్, చాలా నాళ్ళు యూస్ చేసి ఆపేసిన తర్వాత ఒక 1 month వరకు ఆ రిజల్ట్స్ ఉంటాయి అంతే, ఆ తర్వాత ఉండవు అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు, స్కిన్ క్రాఫ్ట్ వాళ్ళే మెన్షన్ చేశారు, నేనేం రీసెర్చ్ చేయలేదు. సో అది యూసేజ్ వచ్చేసి అది మనం ఎప్పటిదాకా అంటే అప్పటిదాకా యూస్ చేసుకోవటమే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైజింగ్ విషయం. ప్రైజింగ్ అనేది కస్టమైజేషన్ అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది. బేసిక్ ఆల్మోస్ట్ అందరికీ ఎక్కువ వచ్చేది 999 ప్యాక్ ఎక్కువ వస్తుంది. 999 3 కాంబో ప్యాక్ నేను ఎక్కువ చూస్తున్నాను. బట్ నా కజిన్కి మీరు ఆ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి, మీకు ఒక ప్రూఫ్లా ఉంటుంది. తనకి 2 సజెషన్ వచ్చింది, బికాజ్ నాకు మాయిశ్చరైజేషన్ సజెషన్ వచ్చింది. నాకు చీక్స్ మీద డ్రై స్కిన్ ఉండటం వల్ల, తనకేమో ఆయిలీ స్కిన్, సో మాయిశ్చరైజేషన్ సజెషన్ రాలేదు తనకి. సో తనకి 699లో అయిపోయింది కాస్ట్, నాకు 999 అయింది. సో అలా అన్నమాట, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కస్టమైజేషన్ అనేది వస్తుంది. సో కాస్ట్ అనేది ఇంతే అవుతుంది అని నేను చెప్పలేను. మ్యాక్స్ అయితే 999, అంతకి దాటదు, తగ్గచ్చు అంతే, 999కి దాటదు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, మనం ఇది యూస్ చేస్తున్నప్పుడు మన రెగ్యులర్ యూసేజ్లో ఉన్న ప్రోడక్ట్స్లో ఏమన్నా చేంజ్ చేయాలా? ఏం చేంజ్ చేయక్కర్లేదు. మనం రెగ్యులర్గా యూస్ చేస్తున్న ప్రోడక్ట్కి ఇది ఒక యాడ్ ఆన్ అంతే, ఇది ఒక మనం ఎడిషన్గా ఇస్తున్నాం రెగ్యులర్గా యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్కి అంతే. అండ్ రెగ్యులర్గా వాడే సోప్స్ అండ్ మాయిశ్చరైజర్స్, నైట్ క్రీమ్స్, డే క్రీమ్స్, వాట్ ఎవర్, మేకప్, ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్, ఐ మీన్ ఓల్ డే మనం కంటిన్యూ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్స్లో ఇదొకటి న్యూగా యాడ్ అవుతుంది అంతే. ఇది వాడుతున్నందువల్ల వేరేవేమీ స్టాప్ చేయక్కర్లేదు. ఇనిషియల్గా నేను చేసిన రాంగ్ కూడా అదే అనమాట. నేను నా నైట్ క్రీమ్ యూజ్ చేయడం మానేశాను, ఇది యూజ్ చేస్తున్నాను కదా అనేసి. ఇది ఓన్లీ ఫర్, నేను దేనికోసం తీసుకున్నాను, నేను ఆ డార్క్ స్పాట్స్ కోసం తీసుకున్నాను, అది దానికే వర్క్ చేస్తుంది, ఇంకా రిమైనింగ్ వేటికి వర్క్ చేయదు. స్కిన్ లైట్నింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అది ఉంటుంది, బట్ నేను అది చేసుకోలేదు కాబట్టి నాకు అది ఉండదు. సో మన రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్కి ఇది ఒక యాడ్ ఆన్ అంతే. సోప్ వాడచ్చు, ఫేస్ వాష్ వాడచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. అది వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, బాగా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఎంతసేపు ఉంచుకోవాలి మన ఫేస్ మీద? ఐ మీన్ రాసిన తర్వాత 1 hour తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చా, ఎలా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి అనేది కూడా కొంచెం ఎక్కువ మంది అడిగారు. ఫేస్ వాష్ చేసుకోవటం అనేది ఏం లేదు, ఇప్పుడు అది నార్మల్గా మనం డైలీ మేకప్ అలా ఏం వేసుకోం కదా, మార్నింగ్ యూసేజ్ అన్నప్పుడు మార్నింగ్ యూస్ చేస్తాం కదా, ఆ క్లెన్జర్తో ఐ మీన్ ఫేస్ వాష్ చేసేసి తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ సిరమ్ వస్తే ఆ సిరమ్ మనం ఫేస్కి అప్లై చేస్తాము. నాదైతే డార్క్ స్పాట్స్ రిడక్షన్ క్రీమ్ అనేది నాకు సజెషన్ వచ్చింది. అది అప్లై చేసేసినాక ఎలా అనిపిస్తుంది అంటే మనకి అలోవెరా రాసినట్టు అనిపిస్తుంది. నా క్రీమ్ వచ్చేసి, అందరిది నాకు తెలియదు, నా క్రీమ్ వచ్చేసి అలోవెరా రాసినట్టు అనిపిస్తుంది. సో దానివల్ల నాకేమీ ప్రాబ్లం లేదు, నాకు ఫేస్ వాష్ చేసేయాలి అనేది ఏం లేదు. సో ఫేస్ వాష్ ఎప్పుడు చేయాలి అనేదానికి అది ఆన్సర్ ఏం లేదు దానికి. మీకు ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడం అంతే. అది చేసినాక 1 hour తర్వాత చేసుకోవాలి అలా ఏం లేదనమాట. సో నేను ఇప్పుడు అది రాసుకున్న తర్వాత నాకు ఒక 2 hours నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, సో నేను అప్పుడు ఫేస్ వాష్ చేసేయచ్చు అలా అనమాట. మన నెక్స్ట్ స్టెప్ను బట్టి మనం ఎప్పుడు చేసుకోవాలి ఫేస్ వాష్ అనేది దాని మీద బేస్ అయ్యి ఉంటుంది అంతే. సో దానికోసం స్పెషల్ టైమింగ్స్ అలా ఏం లేవు. అది వచ్చేసి టాప్ 5th క్వశ్చన్. ఇవైతే నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న టాప్ 5 క్వశ్చన్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను, తెలియకపోతే తెలియదు అని చెప్తాను. అంతేకాని తెలియని వాటిని కూడా ఐ నో అని చెప్పి నేను చెప్పను, తెలుసుకొని చెప్తాను, లేదంటే ఐ డోంట్ నో అని చెప్తాను అంతే.
ఇవి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఇవి కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా రోజులు అయిపోయింది అబ్బా వీడియో వచ్చేసి, వ్యూస్ తగ్గిపోతున్నాయి, కొంచెం మళ్ళీ ఫ్రీక్వెంట్గా పెడతాను. సో మళ్ళీ మంచిగా చూసి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే, మంచి కంటెంట్ ఇచ్చాను అనిపిస్తేనే లైక్ చేయండి. అండ్ అలానే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎనీ సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి, ఐ విల్ టేక్ ఇన్ ఎ పాజిటివ్ వే. అండ్ ఇవాళకి ఈ వీడియో ఇంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.